ప్రతి మనిషి చిన్న పిల్లల దగ్గర నుంచి కాబట్టి పెద్దవారి వరకు, వృద్ధుల వరకు ఏదో ఒక రోగం ఉంటుంది. విచిత్రమైన చెప్పమంటారా, మనిషి పుట్టేటప్పుడు పాపం లేదండి. మనిషి పుట్టేటప్పుడు పాపం లేదు. అవసరమైతే రోగిగానైనా పుడతలేమో తప్ప మనిషి రోగగ్రస్తుడిగానైనా పుట్టొచ్చు, అవకాశం ఉంది. అందుకని పుట్టుకునేటప్పుడు వెంటనే చూడండి, నిమ్ముందండి బాక్సులు పెట్టండి, ఇది అవయవం పనిచేయకుందండి బాక్సులు పెట్టండి. రోగం అనేది పుట్టుకతో వస్తుంది, పాపం అనేది పుట్టుకతో వచ్చింది కాదు. పాపం అనేది పుట్టుకతో ఏ మనిషిని కూడా స్వతంత్రించుకోలేదు. ఏ మనిషికి కూడా పుట్టుకతో పాపం రాలేదు. కానీ మనిషి ఏమనుకుంటున్నాడు అంటే, నేను పుట్టుకతోనే పాపం అనుకుంటున్నాడు మనిషి. దేవుడు అంటాడు ఒక మంచి మాట, నాయన మీరు పుట్టినప్పుడు యథార్థవంతులుగా, పరిశుద్ధులను యథార్థవంతులుగా పుట్టించాడు. యథార్థవంతులుగా పుట్టించాడు అంటే పవిత్రులుగా, పరిశుద్ధులుగా దేవుడు పుట్టించాడు. పాపం లేనప్పటికీ వాళ్ళకి పాపం లేదు. పుట్టేటప్పుడు ఏ పసిబిడ్డకు పాపం లేదు. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత, కాసంత పెరిగి పెద్దవాడిన తర్వాత, తనకు ఇష్టము చొప్పున తన కోరికలు నెరవేర్చుకోవడానికి లోకాన్ని స్నేహించి, వారికి ముందు తరాలు వారు పాపానికి అలవాటు పడిన అలవాట్లు ఉన్నాయి కనుక వీళ్ళు కూడా నేర్చుకుని పాపులుగా మారిన పరిస్థితులు.